మన సైకిల్ పెట్టుకొని మన సాన్ని గెలిపించుకోవాలి. మన నెల్లూరు అభివృద్ధి అదే సార్ ఇప్పుడు మెయిన్గా చెప్తుందండి, మనం గెలిపించుకోవాలి. మళ్ళీ మన నెల్లూరు అభివృద్ధి చేస్తాం. సరేనా? ఇదో మళ్ళీ లేకుండా చేస్తున్నారు. మా బిడ్డ అడిలో ఉన్నా చేయటం పడుతూ ఉంటాను. తీసుకో మంచిగా. నువ్వు మళ్ళీ తీసుకునేవా? నేను తీసుకోరా. నమస్కారం అండి. ఈరోజు 52వ డివిజను 19 మరియు 22 ఈ రెండు బూత్లకు సంబంధించి ఇంటింటికి ప్రచార కార్యక్రమము మేము ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాము. దీనికి విశేషమైన స్పందన. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మనకి ఆప్షన్ అనేది కాదు, మనం దీనికి వేస్తామా, ఈ పార్టీకి వేస్తామా, లేకుంటే ఇంకొకరికి వేస్తామా అన్న ఆలోచనే అసలు మాకు మనసులో లేదు. ఖచ్చితంగా వెయ్యబోయేది, సెలెక్ట్ చేసుకోబోయేది నారాయణ గారే రావాలి. నారాయణ గారినే మేము ఎన్నుకోబోతున్నాము. ఇది మేము ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయాము అనేది కన్ఫామ్గా ప్రతి ఒక్కళ్ళు చాలా దృఢంగా చెప్పి ఆదరించి ఆశీర్వదించి పంపిస్తున్నారు. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. డివిజన్లో శ్రీమతి పొంగూరు నారాయణ గారు మిస్సెస్ రమాదేవి గారు తిరగటం ఎంతో సంతోషంగా ఉంది. మేడం గారు ఈరోజు తిరుగుతుంటే ఇక్కడ విశేష ఆదరణ జరుగుతుంది. ఇక్కడ నారాయణ గారు చేసిన అభివృద్ధి పనులే ఈరోజు మనం తిరుగుతుంటే ఈ ఉత్సాహానికి కారణం. ఎందుకంటే నారాయణ సార్ గారు ఈ పెన్నా బ్రిడ్జి కానీ, పెన్నా ఘాట్ కానీ, ఈ రోడ్లు కానీ నారాయణ సార్ దయ వల్లే ఇక్కడ జరిగాయి. కానీ ఇక్కడ పట్టాలు అనే విషయం మీద కోరుకుంటున్నారు. రెగ్యులర్ పట్టాలు కావాలని మేడం గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. మేడం గారు కూడా సార్ దృష్టికి తీసుకొచ్చి దాన్ని తీరుస్తానని హామీ ఇచ్చారు. అందువల్ల నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ. అందువల్ల ఇక్కడుండే జనాలందరికీ తెలుసు, నారాయణ గారు వస్తే ఇంకా ఈ నగరాన్ని దోమలు లేని నగరంగా, కాలువలు అనేది లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చి డ్రింకింగ్ మినరల్ వాటర్ తెస్తారని అందరికీ నమ్మకం ఉంది. అదేవిధంగా నారాయణ గారి మీద ఎంతో నమ్మకంతో మేడం గారికి విశేష ఆదరణ ఈ బూత్లో కలుగుతుందని కోరుకుంటూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.